దివ్య ప్రియతముని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది వారాలుగా చదువుకుంటూ ఉన్నాం. మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకుని ఈరోజు విషయంలోకి వెళదాం. మెహరాశ్రమం నడుస్తూ ఉంది మెహరాబాద్ కొండ మీద. అయితే పిల్లలందరూ కూడా తీవ్రమైన ప్రేమాతిశయానికి లోను కావడం, ఆ ముచ్చట్లని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఆలీ అనే కుర్రవాడిని అతని తండ్రి హాజీ మహమ్మద్ అనేవాడు జాయిన్ అయిన రోజు నుంచి కూడా వీళ్లతోటి కలిసి ప్రేమాతిశయాన్ని పొందుతూనే ఉన్నాడు. అయితే కొన్నాళ్ళు నడవగా ఒక పుకారు వచ్చింది. ఈయన పాదాభివందనం చేయించుకుంటున్నాడని, వీళ్ళ మత మార్పిడి చేసేయడానికి సంకల్పించాడని ఇది తెలిసి అతని తండ్రి వచ్చి ఆ కుర్రను తీసుకుపోయాడు. బొంబాయిలో అతను గదిలో బంధించైతే తప్పించుకొని మొత్తాన్ని మెహరాబాదు వచ్చి చేరాడు. ఆ వృత్తాంతం మనం చదువుకున్నాం. తర్వాత నుంచి ఈ రోజు ఏం జరుగుతుందో చూద్దాం. ద గ్రేటర్ సగా ఆఫ్ అలీ డిడ్ నాట్ కంక్లూడ్ విత్ దిస్ విక్టరీ హవెవర్. ఎలాగో మొత్తానికి విజయం సాధించాడు అలీ, వచ్చేసాడు. అంటే ఇక్కడతో అయిపోయిందనుకున్నారేమో కాదు, ఇంకా చాలా ఉంది. Twice more over the next few months, Ali's father came from Mumbai, determined to extract the boy from school, and each time Ali made daring escapes and found his way back to Baba again. అలా పోయి 2 నెలల్లోనూ 2 సార్లు మళ్ళీ అతని తండ్రి వచ్చి తీసుకుపోయి 2 సార్లు కూడా తప్పించుకొని వెనక్కి వచ్చాడు వాడికి కుర్రాడు. During this period, many other Maharashtra students were being yanked out of the school because of parental hostility, and one of them, Abdul Wahab, dragged home to Bombay against his will, ran off as Ali had done, virtually without food and money, and after great hardship somehow made his way back to Baba. మరొక ముఖ్యమైన కథ ఇది సాప్స్ అండ్ థ్రాప్స్ లో ఉంది. అబ్దుల్ వహాబ్ అనే కుర్రవాడే. ఈ కుర్రాడు ఇంకా చిన్నోడు, అలీ కొంచెం పెద్దవాడు. ఈ కుర్రోడ్ని బలవంతంగా అతని ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రి వచ్చి ఈడ్చుకుపోయాడు. బొంబాయిలో పెట్టేస్తే వాడు తప్పించుకున్నాడు. ఇంటి నుంచి తప్పించుకొని వాడు బాగా డబ్బున్న వాళ్ళు, సంపన్నులు. వాడికి గోల్డ్ బటన్స్ ఉండేవి పూర్వం రోజుల్లో. మనకు గుర్తుంటే పొడుగు చేతి లాల్చీలుండి గోల్డ్ బటన్ సిల్క్ చొక్కాలు ఉండేవి. అలాంటి గోల్డ్ బటన్ ఉందన్నమాట వాడికి. అది నెమ్మదిగా అమ్మేసుకుని దారిలో నడుచుకుంటూ వచ్చాడు మెహరాబాద్, బొంబాయి నుంచి. అది అమ్ముకుని డబ్బులు సంపాదించి ఆ డబ్బులు దాచుకొని నెమ్మదిగా ఒక బిస్కెట్లు చవగ్గా ఏది దొరికితే అది కొనుక్కొని అలా చాలా అద్భుతంగా రికార్డ్ చేశాడు రంజా అబ్దుల్లా గారు. బాబా రికార్డ్ చేయమన్నారు. అతను వచ్చిన తర్వాత మొత్తం వాడి ఏ నిమిషం ఏం జరిగిందో అంతా రికార్డ్ చేయమని చెప్పారు. అది అంతా రికార్డ్ అయి ఉంది సాప్స్ అండ్ థ్రాప్స్లో. ఆ కుర్రాడు ఆఖరికి దౌండ్ వచ్చాడు. దౌండ్ నుంచి ఎలా వెళ్ళాలో తెలియలేదు వాడికి. ఎవడో సలహా ఇచ్చాడు, రైలు పట్టాలు పట్టుకుపోరా, తిన్నగా మెహరాబాద్ వెళ్ళిపోతావు అన్నాడు. రైలు పట్టాల మీద వెళ్ళిపోయాడు దౌండ్ నుంచి. దారిలో ఆకలేస్తే ఏమీ లేవు కదా, ఊళ్ళోవి తగలేవు కాదు. చెట్టెక్కి చింతాకులు కోసుకొని తిన్నాడు. అదంతా కూడా అందులో రికార్డ్ అయి ఉంది. అలీ కన్నా కూడా అతని కథ ఇంకా బాగా రాశాడు. అయితే కూడా బాబా అతను కూడా ఉంటాడు. అతనికి ఎక్కడో అనుకోని కోణం నుంచి సహాయం అందుతూ ఉంటుంది. చివరికి మెహరాబాద్ సమీపిస్తున్నప్పుడు పెద్ద పూల తోట ఉంటుంది అన్నమాట. వీడికి అనిపిస్తే ఇంత కష్టపడి ప్రభు దగ్గరికి వెళ్తున్నాను కదా, బొట్టి చేతులతో వెళ్తే ఎలాగో ఏమన్నా పువ్వులు పట్టుకెళ్దామని. కానీ డబ్బులు అయిపోయినాయి వాడికి అన్నీ. తోటమాలని అడుగుతాడు, ఇలాగా నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, నేను ఇస్తానులే, నీకు గంపుడు పువ్వులు ఇస్తానని అక్కడ కూర్చొని ఒక కిరీటం తయారు చేసాడు ఆ పువ్వులతో. వాడు మొత్తం శరీరం అంతా కూడా పిచ్చోళ్ళగా ఉన్నాడు అనమాట. వాడు కుర్రాడు కదా, ఎప్పుడు గుర్తుపట్టలేదు. మెహరాబాద్లో అడుగు పెట్టగానే ఎవడో ఈడు అంటున్నాడు. బాబా మాత్రం లేచి వాడిని ఆలింగనం చేసుకున్నారు అన్నమాట. అప్పుడు ఆ కిరీటం పెట్టాడు బాబాయ్. అందులో రాస్తాడు రంజు, బాబా వీడి ఒళ్ళో వాలిపోయాడా, వాడు బాబా ఒళ్ళో వాడిపోయాడా ఖచ్చితంగా నేను చెప్పలేను. అంటే వాడి ప్రేమకి ఆయన వాలిపోయి ఉండొచ్చు. అది ఆ వృత్తాంతం కూడా చెప్తున్నాడు అనమాట. తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోవడం, తప్పించుకొని చాలా వరకు కాలినడకని రావడం, తిండి లేకుండా డబ్బులు లేకుండా అష్ట కష్టాలు పడి రావడం, ఇదంతా జరిగింది. ద హిస్టరీ ఆఫ్ ది ప్రేమాశ్రమ్ ఈజ్ ఇన్సెపరబుల్లీ ఇంటర్వోవెన్ with the love dramas of these young teenage boys who had found their true father and master in Baba and who struggled to maintain their link with him against
virulent opposition of their own kith and kin. ప్రేమాశ్రయం అనగానే ఈ పిల్లల వృత్తాంతాలే ఉంటాయి దాని నిండా. వాళ్ళ సొంత మనుషులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా నా నిజమైన తండ్రి, నా నిజమైన గురువు బాబాయే అని వాళ్ళు గుర్తించిన వాళ్ళై ఏమైనా సరే మొత్తం ప్రపంచానికి ఎదురొడ్డి బాబా దగ్గరికి తిరిగి వచ్చేయడానికి వాళ్ళు చేసిన సాహస గాథలతోటి నిండిపోయి ఉంటుంది ప్రేమాశ్రమం వృత్తాంతం అంతా కూడా. While the true inner fire of the love of Chota Baba or Aga Ali can only be known by those who experience it. నిజంగా వాళ్ళలో ఆ దివ్య ప్రేమాగ్ని ఎలాగ రగిలింది అనేది ఆ ప్రేమను అనుభవించినోడికే తెలుసు, బయటోడికేం తెలుసు. But these thrilling and poignant adventure stories will provide much of the outer imagery by which the Premashram will be remembered throughout posterity. అయితే భావి తరాల వాళ్ళు ప్రేమాశ్రమని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మూర్తీభవించిన ఈ ప్రేమ, ఈ ఉదంతాలన్నీ ఉన్నాయి, ఇవి బాహ్యంగా కనిపించేవి. ఇవి అంత త్యాగం ఆ కుర్రాళ్ళు ఉండాలి, ఎలా చేశారు, తిండి లేకుండా నీరు లేకుండా అలాగ కఠోరమైనటువంటి కష్టం పడ్డారు. Resuming with our narrative, మళ్ళీ మన కథలోకి వచ్చేద్దాం అంటున్నాడు. However, we find after Ali's triumphal return on 3rd March, the life of the Maharashtra settled back into a routine. ఆలీ వెనక్కి వచ్చేయగానే మళ్ళీ మెహరాష్ట్రం అంతా కుదుట పడినట్టుగా అనిపించింది. మామూలుగా దినచర్య మామూలుగా సజావుగా వెళ్ళిపోతోంది. అండ్ నో న్యూ డ్రమాటిక్ లవ్ అవుట్ బస్ట్ హ్యాపెన్ ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. కొన్ని నెలల వరకు మళ్ళీ ఈ ప్రేమాతిశయం కనిపించలేదు. బై దిస్ టైమ్ బాబా హ్యాడ్ కల్ ఏ గ్రూప్ ఆఫ్ 20 or 25 బాయ్స్ ఫ్రమ్ ద గ్రేటర్ మెహరాష్ట్రం స్టూడెంట్ వాడి. ఇక ఇప్పటికి బాబా ఈ ప్రేమ వల్ల ప్రభావితులైన పిల్లల్ని 20-25 మంది పిల్లల్ని వేరు చేశారు. మొత్తానికి వీళ్ళు నికరం అని తేల్చారు. అంటే యాక్ట్ చేసేవాళ్ళు కొంతమంది అంటారు ఇవన్నీ ఆయన తెలిసిపోతాయి కదా. సో ఆయన ఈ 20-25 మంది పిల్లలు వీళ్ళు పూర్తిగా ఎఫెక్టెడ్ లాట్ అని తేల్చారు. దిస్ ఎలైట్ కార్ప్స్ అక్వైర్డ్ ద నేమ్ ఆఫ్ ప్రేమాశ్రమ్. ఇలా బాబా ఎంచుకున్నటువంటి ఈ పిల్లలందరినీ కలిపి ప్రేమాశ్రమ్ అని ఒక కొత్త పేరు పెట్టారు వీళ్ళు ఉన్నటువంటి ఆ గదికి. అండ్ 25th March the Premashram boys were settled into new quarters, a room built for them immediately adjacent to Baba's seat in the crypt cabin. బాబా క్రిప్ట్ క్యాబిన్ లో ఉన్నారు కదా, ఆ కిటికీకి వెనకనే ఒక గది అప్పటికప్పుడు కట్టించేశారు. అదే వాళ్ళ క్వార్టర్. ఫ్రమ్ దట్ టైమ్ ఆన్, though they intermingled with the Maharashtra students for certain activities, they had their own special routine which allowed much more time for what Ramju calls contemplation, which is to say their love obsession. అయితే మెహరాశ్రమ పిల్లలతో వీళ్ళు కలిసేవారు, కానీ వీళ్ళ సిలబస్ వేరు, మిగిలిన వాళ్ళ సిలబస్ వేరు. ఈ ప్రేమాశ్రమ సిలబస్ లో ఎక్కువ భాగం వీళ్ళు కూర్చొని ఆ ప్రేమను అనుభవించడానికి కొన్ని గంటలు ఉండేవి. దాని గురించే నెమరు వేసుకుంటూ ఉండేవారు కూర్చుని ఆ ప్రభు గురించి. అది ఎక్స్ట్రా క్లాసులు ఉండేవన్నమాట వాళ్ళకి. Actually, during this lull period, when the flames of love had subsided to comparative quiescence, some of the Premashram boys began to misbehave. సరే, ఇలాగ ప్రేమాతిశయం తగ్గిపోయింది కానీ వీళ్ళు తొండ్ర పనులు చేయడం మొదలెట్టారు కొంతమంది. ఈ ప్రేమాశ్రమం పిల్లలే, ఈ 20-25 మంది పిల్లలు. దే వర్ జస్ట్ టీనేజర్స్ ఆఫ్టర్ ఆల్. పాపం వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఇంకా 20 ఏళ్ళు లేవు, అంత 15 ఏళ్ళు 14 ఏళ్ళు 16 ఏళ్ళు ఇలా ఉన్నాయి. And Baba had to threaten to close down the Premashram as a separate section and merge them with the greater school again. బాబా చెప్పాడు, మీ మీద నేను జాలు చూపించి మిమ్మల్ని విడిగా పెట్టి మీకేమో స్పెషల్ కన్సెషన్లన్నీ ఇస్తే మీరు ఇలా చెప్తే మొత్తం కలిపేస్తాను మళ్ళీ వెనక్కి అని భయపెట్టేవారు బాబా. బట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ఆల్ దీస్, on 1st April, Mehrabad was graced with an unheralded and most august visitor. ఇది ఇలా నడుస్తూ ఉండగా 1 ఏప్రిల్ నాడు, అంటే ఇదే రోజు, ఆ రోజున మెహరాబాద్కి ఊహించినటువంటి అసాధారణమైనటువంటి ఒక అతిథి అడుగు పెట్టడం సంభవించింది ఆ రోజు. దట్ మార్నింగ్ ఎ నోటిఫికేషన్ స్లిప్ వాజ్ సెంట్ అప్ ద హిల్ ఫ్రమ్ లోయర్ మెహరాబాద్ బై బాబాస్ డిసైపుల్ పాద్రి, ఇన్ఫార్మింగ్ బాబా ఆఫ్ ది అరైవల్ ఆఫ్ ఎ సర్టెన్ హజరత్ బాబాజాన్. అంటే ఆర్డర్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవి చూడండి. కింద నుంచి పాద్రి సిరిప్ పంపించాడు, హజరత్ బాబాజాన్ పేరు గల ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి అని పంపించాడు. ఒక ఏం ఉండవు, రమ్మంటావు పోమంటావు.
అని బాబాకి ఆ స్లిప్ పాద్రి రాసి పంపించాడు పైకి. ఎవడైనా ఒకటే కదా, మరి బాబా ఆర్డర్స్ అంటే హరిహరాదులు వచ్చినా సరే ఎవడైనా ఒకటే. ఇమీడియట్లీ బాబా వాక్ డౌన్ ది హిల్ బేర్ ఫుడ్, చెప్పులు లేకుండానే నడుచుకుంటూ కిందకి దిగి వెళ్ళిపోయారట బాబా. అంటే చెప్పులు లేకుండా అంత దూరం నడడం, మా గులకరాళ్ళు రాళ్ళు భయంకరం అనమాట. అండ్ స్టాప్ ఇది రైల్ ట్రాక్, సరిగ్గా రైలు పట్టాల దగ్గరికి యువతలే ఉండి అక్కడ ఆగిపోయారు. సెండింగ్ హిస్ డిసైపుల్ అండ్ ఫాలోవర్స్ అక్రాస్ టు పే దేర్ రెస్పెక్ట్ టు బాబాజాన్. మండలి వాళ్ళంతా ఉన్నారు, వెళ్ళండి వెళ్ళి ఆవిడికి పాదాలు మొక్కరండి, ఆవిడికి మీ గౌరవాన్ని చూపించరండి అని పంపించారు. హూ హెడ్ ట్రావెల్ ఫ్రమ్ పూణే బై కార్ అండ్ హెడ్ డిసెంబార్క్డ్ అట్ ది హజరత్ బాబాజాన్ స్కూల్ బిల్డింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాక్ అబౌట్ 50 yards అవే. బాబా నుంచున్న చోటుకి ఆవిడ అవతల నుంచున్న చోటుకి 50 గజాల మధ్యలో దూరం ఉంది. ఆవిడ కారు వేసుకుని పూనా నుంచి వచ్చేసి సరిగ్గా అక్కడే హజరత్ బాబాజాన్ స్కూల్ ఉంది, అక్కడే నిలబడిపోయింది ఆవిడ. దో బాబా అండ్ బాబాజాన్ డిడ్ నాట్ మీట్ డైరెక్ట్లీ. బాబాజాన్ డైరెక్ట్ గా ఒకళ్ళనొకళ్ళు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడాలు, కలవడం, పలకరించుకోవడాలు ఇవేవీ లేకపోయినా ఆఫ్టర్వర్డ్స్ బాబా సెడ్, దిస్ ఈజ్ ద మోస్ట్ ఈవెంట్ఫుల్ డే ఆఫ్ మై కెరీర్. నా అవతార ఉద్యమంలో అసాధారణమైనటువంటి రోజు ఈ రోజు అని బాబా ప్రకటించారు. ద నెక్స్ట్ డే బాబా పెయిడ్ రిటర్న్ విజిట్ టు బాబాజాన్ ఇన్ పూనా. మన్నాడు బాబాయ్ బయలుదేరేసి పూనా వెళ్లారు హజరత్ బాబాజాన్ కలవడానికి. హూ హ్యాడ్ మేడ్ హర్ సీట్ అట్ ద టైమ్ అండర్ ఎ ఫేవరెట్ నీమ్ ట్రీ ఇన్ బండ్ గార్డెన్ అలాంగ్ ది మూలా ముత్తా రివర్. మనం గుర్తుంది కదండి, మూలా ముత్తా రివర్ అని ఉంటుంది. అవి యాక్చువల్గా 2 నదులు సంగమం అనమాట. అది దాని ఒడ్డునే బండ్ గార్డెన్స్ అని ఉంది. అక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పాటు చేసింది. మామూలుగా ఉండే ప్లేస్ చారుబావడి, కొన్నాళ్ళ పాటు ఇక్కడ మకా ఉండిపోయింది అనమాట ఆవిడ. 2 weeks later on 15th April బాబా హైటెండ్ అండ్ ఇంటెన్సిఫైడ్ హిజ్ ఫాస్ట్. 2 వారాలు అయ్యాక ఉధృతం చేసేశారు బాబా తను ఆచరిస్తున్న ఉపవాసాన్ని. బట్ ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ హీ హింటెడ్ దట్ హీ మైట్ రిస్యూమ్ ఈటింగ్ ఫుడ్ అగైన్ ఇఫ్ 200% వుడ్ అబ్జర్వ్ ఫాస్ట్ ఫర్ 24 hours. మరి బాబా నువ్వు ఇలా చిక్కుపోతున్నావు, నువ్వు తినొచ్చు కదా అని అడిగితే, ఓ పని చేస్తానైతే 200 మంది కనుక 24 గంటలు ఉపవాసం చేస్తే వాళ్ళతో పాటు నేను ఉపవాసం విరమించి తింటానన్నారు బాబా. అండ్ 25th April 200 of his followers and lovers at Mehrabad did this. ఆయన కోరితే ఏముంది, ఆయన శిష్యులు, ఆయన ప్రేమికులు 200 మంది ఆచరించారు ఉపవాసం. At 9 in the morning, for the first time in 5.5 months, 5.5 నెలలైంది ఆయన ఆహారం తీసుకుని. బాబా ate a few morsels of curry and rice. అన్నము కూర 2 ముద్దలు తిన్నారు బాబా. బ్రేకింగ్ ఎ ఫాస్ట్ దట్ హీ హెడ్ ఇనిషియేటెడ్ అండ్ 10th November of the previous year. ముందు గత సంవత్సరం నవంబర్లో మొదలుపెట్టిన ఉపవాసాన్ని ఇప్పుడు విరమించారు. దిస్ గ్రేట్ చాప్టర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది మెహర్ అండ్ ప్రేమ్ ఆశ్రమ్ came to an abrupt and unexpected and soon after this. బాబా ఎప్పుడైతే ఉపవాసం విరమించి 2 ముద్దలు తిన్నారో ఈ ప్రేమాశ్రమానికి గండం వచ్చింది. ఆ ప్రేమాశ్రమం కోసమే అంత కఠోరమైనటువంటి కష్టాన్ని గురి చేసుకున్నాడు ఆయన తన శరీరాన్ని. మొత్తానికి ముగిసిపోయేటువంటి ప్రమాదంలో పడింది. ఇన్ ఏ క్యాజువల్ కన్వర్సేషన్ ఏ ఫర్నిచర్ మర్చెంట్ హ్యాపెన్ టు మెన్షన్ టు బాబా that some real estate was for sale at a bargain price in Pune. ఎవడో ఫర్నిచర్ అమ్ముకునేవాడు బాబా దర్శనంకి వచ్చాడు. వచ్చి కుదురుగా ఉంటారు కదా, ఏదో మన సలహాలు ఇస్తూ ఉంటాం కదా అన్నాడు. బాబా పూనాలో మంచి చవకగా కొటేషన్ బ్రహ్మాండమైన సైట్ ఒకటి ఉంది, అద్భుతం అనమాట. మీ ఆశ్రమం లాంటి చోట పెట్టాలంటే అంత చవకగా అసలు రాదు అని బాబా చెవులు వేశాడు. టు ది astonishment of one and all, then and there బాబా announced that he would like to move this ashram. అందరూ ఆశ్చర్యపోయేటట్టుగా బాబా అన్నారు, మెహరాబాద్ ఎత్తేసి అక్కడ మార్చేద్దాం మొత్తం ఆశ్రమం అన్నారు. అట్ వన్ హీ ట్రావెల్ టు పూనా టు ఇన్స్పెక్ట్ ద సైట్. బయలుదేరేద్దాం అన్నారు. పదన్ అసలు చూసొద్దాం ఆ సైట్ ఎలా ఉందో ఏంటో, పదన్ బయలుదేరేద్దాం అన్నారు. విచ్ హీ ఫౌండ్ అన్సాటిస్ఫాక్టరీ. అస్సలు సూట్ అవుతుంది అన్నారు. చూసారు, చూడగానే అబ్బే ఇది మనకు కుదరదు, ఇది సూట్ అవ్వదు అన్నారు. And on the same day, Hazrat Babajan paid a second unannounced visit to Mehrabad. మళ్ళీ ఆ రోజును కూడా బాబా పూనాలో ఉండగానే రెండోసారి వచ్చేసింది హజరత్ బాబాజాన్ ఇక్కడికి.
Shifting the Maharashtra from its present surroundings, Baba conveyed, is imperative now after the old man's second visit. బాబా ఎప్పుడు మేమే అనేవారావుని. ఆ వృద్ధురాలు మళ్ళీ రెండోసారి వచ్చిందంటే మక ఎత్తేసి ఆశ్రమం ఇంకో చోటకి తరలించేసేటువంటిది తప్పనిసరి అయింది ఇప్పుడు. అంచేతే ఆయన కంగారు పడుతున్నారు, ఇక్కడి నుంచి మార్చేయాలి దీన్ని. ఆఫ్టర్ చెకింగ్ అవుట్ సెవరల్ అదర్ ప్రాస్పెక్టివ్ సైట్ అండ్ 17th May బాబా సెటిల్ అనే పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ టోకా. చాలా సైట్లు చూశారు ఆయన. అర్జెంట్ అనగానే ఇంక రాత్రి పగలు తిరగడమే. చూసి ఆఖరికి టోకా దగ్గర లీజుకి ఒక ప్రాపర్టీ తీసుకున్నారు. అది సూట్ అయింది ఆయనకి, నచ్చింది. ఆ టోకా అనేది ఇట్ ఇస్ ఎ స్మాల్ స్లీపీ విలేజ్. అది చాలా చిన్న గ్రామం, ఎప్పుడు నిద్రపోతూ ఉంటుంది. అసలు మనుషులు ఉన్నారు లేదు కూడా తెలియదు, అలా ఉండేది. అబౌట్ 70 kilometers ఫ్రమ్ అహ్మద్నగర్ అట్ ది జంక్షన్ ఆఫ్ ది రివర్ గోదావరి అండ్ ప్రవరా రివర్స్. 70 kilometers ఉంటుంది నగర్కి. అక్కడ రెండు నదులు గోదావరి, దాని ఉపనది ప్రవర కలుస్తాయి, సంగమం. Preparations for the removal of the entire ashram from Mehrabad to Toka began at once. ఆ రాత్రే మొత్తం తీసేయాలన్నారు, బిల్డింగ్లన్నీ తీసేయాలన్నారు, ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ కట్టేయాలన్నారు మొత్తం. And within 15 days, on the 3rd June, not only the whole colony was completely transferred to Toka, but almost from the very day, the normal life and daily routine were also resumed there. 15 రోజుల కల్లా ఇక్కడ కూలగొట్టేసి అక్కడ కట్టేసి మళ్ళీ వీళ్ళగా మొదలెట్టేసారు. అన్ని మామూలుగా స్కూల్లో అన్ని నడిచేయాలన్నారు. అండ్ వెరీ సూన్ ద వన్ టైమ్ థార్నీ అన్ఈవెన్ బ్యారన్ జంగిల్ లేక్ ప్లేస్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఎ ఫైన్ ఐడియల్ కాలనీ. ముళ్లతో తుప్పలతో అసలు నివాసానికి ఏమాత్రము పనికిరానటువంటి ఆ జాగా అద్భుతమైన కాలనీగా మారిపోయింది. Back during the intense work of the high drama in February, when Ali was first extracted from the Maharashtra by his father and forcibly hauled back to Bombay, Baba had commented, "It will all have to be done afresh." ఆలీని తీసుకెళ్లిపోయారు. ఆ తండ్రి కదా మనం మొట్టమొదటి తీసుకెళ్ళినప్పుడు బాబా ఏమన్నారు అంటే, నేను మళ్ళీ మొదటి నుంచి అంతా మొదలెట్టవలసిందే అన్నారు ఆయన. కామెంట్, ఆయన చేసిన కామెంట్ ఆలీని తీసుకెళ్ళిపోగానే, అంటే మళ్ళీ నేను మొట్టమొదటి నుంచి కట్టుకు రావాల్సిందే అన్నారు. దో ది రిమార్క్ సీమ్డ్ ఎనిగ్మటిక్ అట్ ద టైం. అప్పుడు ఈ ఎట్లా ఇలా మాట్లాడుతున్నాడు బాబా అనుకున్నారు. అదొక అర్థం కాని నిగూఢంగా ఉండిపోయినప్పటికీ కూడా, perhaps as Ramju seemed to think, the Toka phase of the Mehran Premashram in the second half of 1928 represented the fulfillment of Baba's remark. అంటే అది బాబా మాటల అర్థము టోకాలో పునర్నిర్మాణం చేశాక అప్పుడు అర్థమైందేమో మళ్ళీ మొదటి నుంచి కట్టాలంటే ఇదేనమాట. ఆయన మళ్ళీ మొదటి నుంచి అక్కడ కూలగొట్టి ఇక్కడ కట్టాడు కదా, ఓహో ఇదన్నమాట అని రంజు తన డైరీలో రాసుకున్నాడు. ఈ రంజు ఏం రాశాడంటే, టోకాలోకి ఆశ్రమాన్ని బదిలీ చేశాక ఆయన మాటల అర్థం మాకు ఇప్పుడు వెల్లడయింది. ఫార్ since the final outburst was ultimately checked in February, when a volcanic lava eruption was overflowing in its full force, the process which Baba had set in motion during the 3 months period starting December 27 had to be repeated, this time in a new sentence. మనం 1 జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఉవ్వెత్తున ఎగసిపడిన ప్రేమాతిశయం నెమ్మదించిందని చెప్పుకున్నాం. మళ్ళీ టోకా రాగానే మళ్ళీ మొదలైంది ఇది అంతా. అయితే అంత స్థాయిలో కాదు, చిన్న స్థాయిలో, కానీ మళ్ళీ ఈ ఉధృతి మొదలైంది. బట్ నౌ though the intensity of the experience was no less than it had been before, the state or hull that Baba engendered had a very different quality. పూర్వం అదొక రకం, ఇప్పుడు ఇదొక రకం. అంటే వీళ్ళు అనుభవించేటువంటి ఆ స్థితి ముందు వేరు, ఇప్పుడు వేరు. ద టోకా ఆశ్రమం నెక్స్ట్ హెడింగ్. జూన్ టు నవంబర్ 1928. ఎన్నాళ్ళండి? సుమారు 6 నెలలు. మళ్ళీ అక్కడి నుంచి రాత్రి ఉపద్రవాలు. మళ్ళీ ఆఫ్టర్ 2 weeks ఆఫ్ ఇంటెన్సివ్ ప్రిపరేషన్, 2 వారాల పాటు రాత్రి పగలు అనేది లేకుండా భయంకరంగా ఈ నిర్మాణం జరిగింది. ఆన్ 3rd June ద ఎంటైర్ మెహరాష్ట్రం కాలనీ వర్ కన్వేడ్ ఫ్రమ్ మెహరాబాద్ టు టోకా ఇన్ ట్రాలీస్ హైర్డ్ ఫర్ ది పర్పస్. ట్రాలీలు అంటే బహుశా లారీలు లేచి మొత్తం అంతా ఏమేం మార్చారట ఇక్కడి నుంచి అక్కడికి. స్కూల్ బాయ్స్, ముందు పిల్లలు, విమెన్ అండ్ మెన్ మండలి,
స్త్రీ మండలి, పురుష మండలి, స్టాఫ్ అండ్ దేర్ ఫ్యామిలీస్, అంటే కుటుంబాలు అవి కూడా మొత్తం. అండ్ విత్ దిస్ మూవ్ వాట్ కుడ్ బి కౌంటెడ్ ఎస్ ది సెకండ్ యాక్ట్ ఇన్ ద గ్రేట్ సగా ఆఫ్ ది మెహరన్ ప్రేమాశ్రమంతో ఇనాగరేటెడ్. ఇప్పుడు ఒకటో అంకం అక్కడ ముగిసింది ప్రేమాశ్రమం అని మేరాబాద్లో. ఇప్పుడు రెండో అంకానికి తెరదింపుతున్నాడు అనమాట ఆయన. ది ఎంటైర్ టోకా ఆశ్రమ్ కమ్యూనిటీ టాలీడ్ అబౌట్ 500 పీపుల్. మొత్తం లెక్కేస్తే ఎంతమంది ఉన్నారే అక్కడ టోకా ఆశ్రమం? 500 మంది లెక్క వచ్చిందట. ఫర్ అకామిడేషన్ సమ్ ఆఫ్ ద టెంపరరీ స్ట్రక్చర్స్ ఎట్ మేరాబాద్ వర్ టోన్ డౌన్ అండ్ ఎరెక్టెడ్ అగైన్ ఇన్ టోకా. మేరాబాద్ లో ఎక్కడికక్కడ టెంపరీ షెడ్లు కట్టేశారు కదా వీళ్ళ కోసం, ఎక్కడికక్కడే అవన్నీ మొత్తం రాత్రికి రాత్రి కూలగొట్టేసి ఇవన్నీ మోసుకొచ్చి ఇక్కడ కట్టారు. అండ్ ఇమీడియట్లీ అపాన్ అరైవల్ బాబా అండ్ ద మండ్లీ మేడ్ ప్లాన్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఫెసిలిటీస్. అంతేకాదు బాబా అన్నారు కన్స్ట్రక్షన్ మళ్ళీ మొదలెట్టాను, టెంపరీలో ఎన్నాళ్ళు ఉంటాం అని చెప్పి అవి నడుస్తూ ఉండాలి కన్స్ట్రక్షన్, ఈలోగా ఆశ్రమం నడిచిపోతూ ఉండాలి. ఇక కొత్త బిల్డింగ్లు కట్టడం కూడా మొదలెట్టారు. The most important of these was a major new building for the Premashram boys, Meher Manjil, which was completed and occupied by them in September. June, July, August, September. 4 నెలల్లో పెద్ద భవనం మెహర్ మంజిల్ ఈ పిల్లలకి కట్టేశారు అది. Meanwhile, Baba had the table cabin removed from its old site near to the Dhuni at Mehrabad to the spot next to another Dhuni in Toka. ఆ టేబుల్ క్యాబిన్ ఉంది కదండి, అది ధుని పక్కన ఉండేది మేరాబాద్ లో. దాన్ని తెచ్చి ఇక్కడ మళ్ళీ కొత్తగా ఒక ధుని వెలిగించి దాని దగ్గరలో పెట్టమన్నారు. అది ఆ టేబుల్ క్యాబిన్. హీ బ్రోక్ హిస్ ఫాస్ట్ అండ్ సెక్లూజన్ ఆఫ్ ఆఫ్టర్ 24 hours. Yet this aborted self-imposed austerity augured things to come, for on 5th July he began another fast. 24 గంటల్లో ఇక్కడ మొదలెట్టిన ఉపవాసం విరమించుకున్నారు. కానీ తర్వాత ఇంకా ఉధృతమైన ఉపవాసం ఉంది అనే దానికి శకునంగా దట్ కంటిన్యూడ్ త్రూ 8 సెప్టెంబర్. జూలై నుంచి సెప్టెంబర్ దాకా చేశారు. జూలై, ఆగస్టు 3 నెలలు మళ్ళీ ఉపవాసం. అండ్ దెన్ అగైన్ ఫ్రమ్ 10th సెప్టెంబర్ టు 23rd అక్టోబర్, అది కూడా మళ్ళీ నెలన్నర ఇంకొకసారి చేశారు. డ్యూరింగ్ మచ్ ఆఫ్ దిస్ లేటర్ ఫాస్ట్ బాబా కన్ఫైన్ హిమ్సెల్ఫ్ విత్ ఇన్ ది న్యూ ప్రేమాశ్రమ్ ప్రెమిసెస్. మొత్తం ఉపవాసం చేసిన నాళ్ళు కూడా ఈ ప్రేమాశ్రమ్ బిల్డింగ్ లోనే ఉండేవారు. జస్ట్ యాజ్ హీ హ్యాడ్ సెపరేటెడ్ హిమ్సెల్ఫ్ విత్ ఇన్ ది క్రిప్ట్ క్యాబిన్. ఆ క్రిప్ట్ క్యాబిన్ దగ్గర పెద్ద ఉపవాసం చేసిన 5.5 నెలలు ఉన్నారు కదా, అలాగే ఇక్కడ ఉన్నారు. ఇన్ఫాక్ట్ మెనీ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ దట్ హెడ్ ప్లేడ్ దెమ్సెల్వ్స్ అవుట్ అట్ మేరాబాద్ 6 months ఎర్లియర్ రిపీటెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ టోకా. 6 నెలలుగా మేరాబాద్లో ఏ సీన్లు అయితే చూసామో అవే సీన్లు టోకాలో కూడా నడిచే 6 నెలల్లో కూడా. The two acts of Meher and Premashram drama seem to give us a common theme with significant variations. అక్కడ మొదటంగం, ఇక్కడ రెండో అంకం ఉమ్మడిగానే ఉన్నాయి లక్షణాలన్నీ, అయితే చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. One of these recurring elements centered on Ali and the continuing opposition and interference of his father. ముఖ్యమైనటువంటి ఉదంతం ఏంటంటే ఆలి తరచూ వాళ్ళ నాన్న వచ్చేయడం, వీడిని తీసుకుపోవడం, మళ్ళీ ఆడు వచ్చేయడం, మళ్ళీ వీడిని తీసుకుపోవడం, మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చేయడం. ఇది చాలా ప్రముఖమైనటువంటి ఉదంతంగా చెప్పుకోవాలి మనం ఇక్కడ టోకాలో. జస్ట్ 4 days after the arrival in Toka, like a jock in the box, as Ramju put it, Haji Muhammad suddenly popped up at the Toka ashram, alarmed by reports that Baba had absconded from Mehrabad, taking the boys with him who had gone raving mad. అతనికి టోకా వెళ్ళిపోగానే ఒక వార్త బొంబాయిలో మంచి పుకారు. ఏమిటా పుకారు? పిల్లోళ్ళంతా పిచ్చోళ్ళైపోయారట, వీళ్ళు తీసుకుని రాత్రికి రాత్రి బాబా మకాం మార్చేసి ఎక్కడికో తీసుకుపోయాట. ఇది విని వాడు అప్పటికప్పుడు బయలుదేరేసి టోకాలో దిగాడు. హీ వాజ్ రీఅష్యూర్డ్ అండ్ ప్లకేటెడ్ అన్ దిస్ అకేషన్. అయితే మొట్టమొదట రాగానే ఈ మండల వాళ్ళంతా గడ్డం పట్టుకుని, అన్న చూడు ఈ పిచ్చోళ్ళు అయిపోయారు, చూడు నువ్వు అడుగు, ఏమైనా ప్రశ్నలు అడుగు. వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తున్నారు, బాగానే ఉన్నారు కదా, చూడు వాళ్ళని అడుగుపోని, వాళ్ళకి ఏమైనా కష్టం ఉందా? వాడిని నచ్చ చెప్పి పంపించేశారు వాళ్ళు. బట్ అది 11th August హీ రిటర్న్ అగైన్. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వచ్చేసాడు. దిస్ టైమ్ అరౌజ్డ్ బై ఫాల్స్ రిపోర్ట్ స్ప్రెడ్ బై ఎ ఫార్మర్ మెహరాష్ట్రం స్టూడెంట్ whom Baba had sent home
3 weeks earlier. ఇంకో కుర్రోడ్ని 3 వారాల క్రితం ఇంటికి పంపించేశారు. బహుశా వాడు క్రమశిక్షణ ఉల్లంఘించాడో ఏదో చేశాడు. వాడు ఇంకో పుకారు పుట్టించాడు. దాన్ని పట్టుకుని మళ్ళీ వచ్చేసాడు అలీ నాన్న. Then ashram representatives told him that if he broke his signed bond, he would have to pay back costs for Ali's board and accommodation, which the ashram had borne for free. The father retreated. అప్పుడు ఈ మేనేజర్ వాళ్ళు చెప్పారు, అయ్యా మీరు 5 ఏళ్ల వరకు బాండ్ రాశారు. మొట్టమొదట్లో 5 ఏళ్ల వరకు కుర్రోడ్ని వెనక్కి తీసుకెళ్లిపోవని. మధ్యలో తీసుకెళ్లిపోతే ఎప్పటి వరకు మేము ఉచితంగా ప్రొవైడ్ చేసిన ఫీజులు, భోజనం ఖర్చులు మొత్తం కట్టాల్సి ఉంటుంది మీరు కక్ అన్నారు. అంటే వాడు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద అమౌంట్ అయిపోద్ది కదా, వెనకడుగు వేశాడు వాడు. బట్ హీ రిటర్న్ ఆన్ ది 19th. వాళ్ళు వెళ్ళిపోయాడు, కానీ వారం తర్వాత మళ్ళీ వచ్చాడు. దిస్ టైమ్ విత్ లీగల్ రిట్ అండ్ సెవరల్ అదర్ యాంగ్రీ మొఘల్ పేరెంట్. తనలాగే కొంతమంది మొఘలాయల్ని వెంట పెట్టుకుని వచ్చాడు. మంచి కేకలేస్తూ చేతిలో కర్రలు పట్టుకొని వచ్చారనమాట వీళ్ళంతా. ఒక లాయరు ఓ నోటీసు కూడా పట్టుకుని వచ్చాడు. అలీ వాజ్ టేకెన్ బ్యాక్ టు బాంబే. తీసుకెళ్లిపోయారు. తీసుకుపోయి ఎందుకు అదవకూడదు మాకని. వేర్ వన్స్ అగైన్ హీ వాజ్ కెప్ట్ యాజ్ ఏ ప్రిజనర్. మళ్ళీ వాడిని గదిలో తాళం వేసి పెట్టేశారు. ఆఫ్టర్ అబౌట్ 20 days హీ ఎఫెక్టెడ్ అనదర్ ఎస్కేప్ అండ్ మేడ్ ఇట్ ఆల్ ద వే టు అమన్నగర్. 20 రోజులు అలాగా ఖైదీగా బందీగా ఉండి తప్పించుకుని మొత్తానికి వచ్చాడు, అహ్మద్ నగర్ వచ్చాడు. వేర్ త్రూ బ్యాడ్ లక్ హీ వాజ్ క్యాప్చర్డ్ అండ్ డ్రాగడ్ బ్యాక్ హోమ్ అగైన్. పాపం దొరికిపోయాడు. వాళ్ళ నాన్నకి తెలిసిన ఫ్రెండ్ ఆ రైల్వే స్టేషన్లో దిగ్గానే పట్టేసుకున్నాడు వీడిని. పట్టేసుకుని తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి తీసుకుపోయారు వాడిని. బట్ ఆన్ 3rd October అలీ ఎస్కేప్డ్ అగైన్. మళ్ళీ 3 అక్టోబర్ నాడు మళ్ళీ తప్పించుకున్నాడు. దిస్ టైమ్ సక్సెస్ఫుల్లీ రీజాయినింగ్ ది టోకా ఆశ్రమ్ వేర్ హీ వాజ్ అలౌడ్ టు స్టే ఫర్ ఎ month and half. మొత్తానికి బాబా దగ్గరికి వచ్చేసాడు. 1.5 నెలలు ఆశ్రమంలోనే ఉన్నాడు. ఆన్ 19th November హజీ మహమ్మద్ మేడ్ హిజ్ అపియరెన్స్ వన్స్ అగైన్. మళ్ళీ వచ్చాడు తండ్రి. దిస్ టైమ్ అకంపెనీడ్ బై ఎ గ్యాంగ్స్టర్. ఒక రౌడీ షీటర్ కూడా తీసుకొచ్చాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ థ్రెడ్ అగైన్ హీ హాల్ అలీ హోమ్. వీడిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిపోయాడు అలీని. స్టిల్ అనదర్ టైమ్ 13th December అలీ మేనేజ్ టు స్లీప్ అవే. మళ్ళీ ఆ ఇంట్లోంచి తప్పించుకున్నాడు అలీ. అండ్ హిజ్ రిటర్న్ అండ్ రీఅడ్మిషన్ టు ది మెహరాశ్రమ్ వౌండ్ అప్ సెక్యూరింగ్ హిజ్ ఫాదర్ శాంక్షన్. మొత్తానికి మళ్ళీ ఇలాగే ఆశ్రమానికి రావడం ఇదంతా జరిగింది. ఏ మంత్ లేటర్, 13th January, అలీస్ ఫాదర్ కేమ్ ఫర్ ద బాయ్ ఎట్ వన్ లాస్ట్ టైం. ఇంక చివరిసారి ఇంక తీసుకెళ్ళిపోనాక వచ్చాడు. బట్ యాజ్ ఇట్ సో హ్యాపెన్, ఆన్ దిస్ వెరీ డే బాబా క్లోజ్ డౌన్ ది మెహరాశ్రమ్ ఫర్ గుడ్ అండ్ సెండ్ ఆల్ ద బాయ్స్ బ్యాక్ టు దేర్ పేరెంట్స్. మీ ఆలియా గారు అందరే పంపి చేస్తున్నట్టు పోండి అసలు అని ఎవరికి వాళ్ళని పంపించేసి ఆశ్రమం క్లోజ్ అన్నారు బాబా. ఎప్పుడది 13th January. ఇన్ఫాక్ట్ అలీ డిడ్ మేక్ గుడ్ వన్ లాస్ట్ ఎస్కేప్. అప్పుడు కూడా అలీ తప్పించుకున్నాడు. చివరి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా, అంటే మొత్తం మెహరాశ్రమం ఎత్తేసినా కూడా వాడు తప్పించుకుని వచ్చాడు బాబా దగ్గరికి. అండ్ హీ రీజాయిన్ బాబా అని 16th January. మొత్తానికి అంటే 3 రోజుల తర్వాత మళ్ళీ బాబా దగ్గర ఉండలేకపోయాడు అనమాట, వచ్చాడు. బట్ విత్ దిస్ ద స్టోరీ ఆఫ్ హిస్ కనెక్షన్ విత్ బాబా హెడ్ ఎంటర్డ్ ఇన్ టు ఎ న్యూ ఫేజ్. ఇప్పుడు విద్యార్థి కాదు అతను, బాబా శిష్యుల్లో ఒకటిగా అయిపోయాడు. అతని పాత్ర మారిపోయింది. ఎందుకని బాబాని విడిచి ఉండలేక బాబాతో పాటే ఉండడం మొదలుపెట్టాడు. త్రూఅవుట్ ఆల్ ఆఫ్ దిస్ హిస్టరీ ఆఫ్ ది మెహరాశ్రమ్, ఫ్రమ్ హిస్ ఫస్ట్ అరైవల్ ఇన్ November 27, అలీ సీమ్స్ టు హ్యావ్ ప్లేడ్ ఎన్ ఆర్కిటైపల్ రోల్ ఇన్ బాబాస్ వర్క్. అసలు అలీ జీవితం చూస్తే November 1927లో అతను అడుగుపెట్టింది లగాయతు చివరి వరకు కూడా తన పనికి ఒక మాధ్యమంగా వాడుకున్నారు బాబా. ఏదో ఒక పాత్ర అతను పోషించాడు, మనకు తెలియదు. అంటే వాడు ఉంటే కానీ కుదరదు. అంచేతే వాడి హృదయంలో దూరి రెచ్చగొట్టి రాత్రికి రాత్రి ఇల్లు తప్పించుకునేలా చేసేసేవారు ఆయన. ఆడు ఉండి తీరాలి ఇక్కడ. యాజ్ రంజు పాయింటెడ్ అవుట్, మెనీ ఆఫ్ ది మేజర్ డేట్స్ in its various adventures coincided with significant changes in the life of the ashram. ఆలీ పారిపోవడం, ఆలీ ఇల్లు తప్పించుకోవడం, వీటితో ఆశ్రమంలో మార్పులు చేస్తూ ఉండేవారు ఆ డేట్లను బట్టి బాబా. అంటే ఇవన్నీ లింకులు ఉన్నాయన్నమాట, మనకి తెలియవు ఇవన్నీ. The dates of his escape and a successful return to Toka on 3rd to 5th October, for example, coincide with the 2 Baba's visits that Baba made to Ahmednagar. వాడు తప్పించుకున్నప్పుడు అహ్మద్ నగర్ వెళ్ళాడు, ఇక్కడి నుంచి పారిపోయినప్పుడు అహ్మద్ నగర్ వెళ్ళాడు.
ఆయన మూమెంట్స్ కి లింక్ ఉంది. అండ్ బోత్ ఆఫ్ వి ఇన్ వాట్ సీమ్ లైక్ వెరీ haphazard ways he made contact with Hazrat Baba Jan, who was driven from Pune to Amannagar and whose car parked close to where Baba happened to be. 2 సార్లు కూడా హజరత్ బాబాజాన్ పూనా నుంచి నగరం రావడం, ఆ పక్క నుంచి కారు వెళ్ళడం సంభవించింది. డైరెక్ట్ గా కలుసుకోలేదు, కానీ వీళ్ళు పక్క నుంచి వెళ్ళడం జరిగింది. One is reminded here of a parallel pair of visits that Baba Jan made to Mehrabad during the early heydays of the Mehrashram in early April. అంటే ఆవిడ అక్కడ టోకాలో ఉన్నప్పుడు ఆవిడ ఆశ్రమం దాకా రాలేదు, కానీ బాబా వెళ్ళి ఆవిడని కలిచారు నగర్లో. మెహరాబాద్ లో ఉన్నప్పుడు అప్పుడు మెహరాబాదే వచ్చింది డైరెక్ట్ గా. అలీస్ రీజాయినింగ్ ది టోకా ఆశ్రమం వాజ్ ఫాలోడ్ 4 days later by Baba self confinement in the ప్రేమాశ్రమం ఫ్రమ్ 10th to 22nd October. ఆలీ మళ్ళీ వచ్చి జాయిన్ అవగానే అంటే మళ్ళీ కథ వెనక్కు తీసుకొచ్చాడు. టోకా ఆశ్రమం చెప్పుకోలేదుగా మనం. మరి అప్పుడు అతను రాగానే బాబా తీవ్రమైనటువంటి ఏకాంతం మొదలెట్టేశారు ఆ మెహరాశ్రమంలో. ఎంత సుమారు 12 రోజులు, 10th to 22nd October. And Ali's removal from the ashram on 19th November came one day after Baba's decision to send most of the boys back to their home. ఆలీ తప్పించుకోగానే అప్పుడు చాలా మందిని పంపించేద్దామని కూడా బాబా నిర్ణయించుకోవడంగా అప్పుడే జరిగింది. అండ్ ఈవెన్ క్లోజింగ్ ఆఫ్ ది మెహరాశ్రమ్, యాజ్ రంజు నోటెడ్, fulfilled one of Baba's comments in February 28, when Baba said, if Ali goes, all go. బాబా ఏమన్నారు, తొలిసారి ఆలీ వెళ్ళిపోతాడేమో అని ఆలోచనే మండలి వాళ్ళంతా హడలిపోయారు. ఎందుకంటే ఆలీ అంటే అంత ఇష్టం బాబాకి. ఈయన ఎలా తట్టుకోగలుగుతాడు ఆలీ లేకపోతే, ఏమైపోద్ది అని వర్రీ అవుతూ ఉండేవారు. ఆలీ వాళ్ళ నాన్న అక్కడ కారాలు మిరియాలు నూరుతున్నాడు అనగానే 3 రోజుల ముందే బొంబాయి నుంచి ఒక టెలిగ్రామ్ పంపించేసాడు బాబాయ్. అంటే అంత సీరియస్ అనమాట. ఆలీ వెళ్ళిపోతే అంతా వెళ్ళిపోయినట్టే అని బాబా కామెంట్ చేసేవారు. ఆలీ వెళ్ళిపోతే అయిపోయింది, ఇంకేం లేదు, అంతా వెళ్ళిపోవాల్సిందే. దాని అర్థం ఏమిటో ఇప్పుడు తెలిసింది అని రంజు రాశాడు. చివరిసారి ఇంకా ఆలీ వెళ్ళిపోతున్నప్పుడు అందరిని వెళ్ళిపోమన్నాడు. అండ్ ఇట్ రియల్లీ సో హ్యాపెండ్ యాజ్ రంజు పుట్ ఇట్. అలాగే జరిగింది నిజంగా. That Ali was really the first to go up to the Mehrashram on 13th January, while all the rest followed him later on the same day. పొద్దున్న ఆలీ వెళ్ళిపోయాడు, మిగిలినంతా మధ్యాహ్నం వెళ్ళిపోయాడు అదే రోజునే. But of course, the story of the Meher and Premashrams in Toka encompasses more than just the tale of Ali. అయితే అలీ కథ ఒకటి చెప్పుకుంటే తప్పు, ఇంకా అనేక ఉదంతాలు ఉన్నాయి టోకా ఆశ్రమం. అది మామూలు వ్యవహారం కాదు అక్కడ. వెరీ షార్ట్లీ after the arrival in Toka, a new form of love craze began. మెహరాబాద్ లో వీళ్ళంతా ఒక పెట్టిన ఏడవడం ఇది అంతా మనం చూసాం. ఇక్కడ ఇంకో కొత్త తరహాలో వచ్చింది. ద ప్రేమాశ్రమ్ బాయ్స్ వుడ్ ఫాలో బాబా వేర్ ఎవర్ హీ వెంట్. అసలు ఆయన వదిలేవారు కాదు, కూడా వేలాడుతూ ఉండేవారు. ఈవెన్ టు ది ఎడ్జ్ విమెన్స్ క్వార్టర్స్ ఆన్ దీస్ అకేషన్స్. ఎప్పుడైనా పాపం ఆయన శ్రీమండల్ సైడ్ వెళ్తే అంచుదాకా వచ్చేసేవారు వాళ్ళు, ఇంకా వదిలేవారు కాదమ్మా. అక్కడ కూడా మచ్ లెస్ ఫ్రీక్వెంట్ దాన్ విమెన్ వాంటెడ్. అయితే శ్రీమండలి నుంచి ఓ పెద్ద ఫిర్యాదు, ఎప్పుడు చూసినా కుర్రోళ్ళతోటే ఉంటా బాబా, ఇంకా మేము అక్కర్లేదా నీకు, మాకేం దర్శనాలు ఉండవా అని వాళ్ళు ఫిర్యాదు చేస్తూనే ఉండేవారు. అంటే వాళ్ళు కోరినట్టుగా కాకుండా చాలా తక్కువ సార్లు మాత్రమే బాబా అక్కడికి వెళ్ళేవారు. అప్పుడు కూడా ఈ కుర్రోళ్ళు తయారయ్యేవారు. వెన్ ది విమెన్ కంప్లైండ్ అబౌట్ దిస్, బాబా ప్రపోజ్ టు రిజాల్వ్ ది కాంపిటీషన్ త్రూ ఎ టగ్ ఆఫ్ వార్. బాబా అన్నారు తమాషాగా, వాళ్ళు కావాలా మేం కావాలా తేల్చేద్దాం అన్నారు బాబా. అంటే పిల్లలతో ఎక్కువ ఉండాలనే మీతో ఎక్కువ ఉండాలి, మీరు ఓ తాడు పట్టుకుని టగ్ ఆఫ్ వార్ ఆడండి, అప్పుడు తేల్చేద్దాం అన్నారు బాబా. విత్ బాబా ఇన్ ది మిడిల్, మధ్యలో బాబా పట్టుకున్నారు ఆ తాడుని. ది విమెన్ గ్రాబ్డ్ వన్ ఆర్మ్ అండ్ ది బాయ్స్ ది అదర్. ఒక పక్క ఏమో స్త్రీలు, ఒక పక్క పిల్లలు లాగారు. అండ్ బోత్ సైడ్స్ పుల్ విత్ ఆల్ దేర్ మైట్. నేను ప్రతి వాడికి కూడా బాబాని మనమే గెలిచేయాలని లోపల ఉంది కాబట్టి వాళ్ళ శక్తి అంతా ఉపయోగించి చాలా గట్టిగా లాగేశారు. యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ ద విమెన్ వన్. పాపం వీళ్ళు పిల్లలు కదా, పెద్దవాళ్ళు వీళ్ళు, అని చేత స్త్రీలే గెలిచారు. అండ్ దే వర్ రివార్డెడ్ విత్ ఎ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ బాబాస్ కంపెనీ. సరే వారానికి 2 సార్లు వస్తున్నానుగా, 3 సార్లు వస్తానులే ఇప్పుడు. బట్ బాబాస్ స్వామింగ్ బై ది బాయ్స్ వెంట. కానీ ఈ బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉంటాయి, అలాగే బాబా చుట్టూ ఆయన బాత్రూమ్కి వెళ్ళినా కూడా వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. వదలడానికి అసలు ఇష్టపడేవారు కదనమాట. కోటు ఉంది కదా, కమలీ కోటు. ఆ కమలీ కోటు
చిరిగిపోయి ఉంటుంది, మొక్కలు మొక్కలు ప్యాచ్ల కింద. ఇదిగో ఇప్పుడే వీళ్ళు పట్టుకుని ఏలాడుతూ ఉండేవారట. ఏలాడుతూ ఉంటే మొక్కలు చేతిలోకి వచ్చేసి మళ్ళీ దాన్ని ఆ మొక్కలాగి దాన్ని ప్యాచ్ కుట్టించేవారు బాబా. ఎక్కడ పడితే అక్కడ ఊడిపోయింది, అది నాళ్ళు అయిపోయింది. అది వాళ్ళు ఏలాడుతూ ఉంటే ఎక్కడ ఈ పిల్లలు లాగేసేవారు అన్నమాట. అండ్ దీస్ ఓన్లీ గ్రూ అప్ టు 22 ఆగస్ట్. 22 ఆగస్ట్ తర్వాత ఇంకా పెరిగిపోయింది వీళ్ళు బాబాని వదలలేకుండా ఉండడం. వెన్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది మెహరాష్ట్రం వర్ సస్పెండెడ్ ఫర్ అబౌట్ ఎ మంత్. ఒక నెల పాటు అన్ని రూల్స్ నేను పూర్తిగా సడలించేస్తున్నాను అని చెప్పారు బాబా. ఇక ఆ రోజు చూడాలి ఇంకట. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ ది బాయ్స్ హూ మైట్ బి నియర్ హిమ్ ఆర్ హీ సీట్. ఇంకా రూల్స్ లేకపోతే ఇంకా అసలు ఎవరు పట్టుకోలేం కదా. నన్ ఆఫ్ ది బాయ్స్ వర్ అకార్డింగ్ టు దిర్ ఆర్డర్ ఎవర్ కాల్ అవే ఫ్రమ్ హిమ్. ఇంకా ఆ రోజుల్లో టైం అయిపోయింది, బాబా దగ్గరని ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పేటువంటి రూల్ కూడా తీసిపారేశారు. ఆ రూల్ కూడా లేదు. ఇదివరకు ఏంటంటే సాయంత్రం 5 అయ్యేటప్పుడు ఎవరు రూమ్లో కాదు వెళ్ళిపోవాలని ఉండేది. అది తీసిస్తే ఇంకెవడు పిలిచి మనగాడు ఎవడో లేడు. ఇంకా రెస్ట్రిక్టెడ్ ఫ్రమ్ గోయింగ్ ఆన్ టు హిమ్ వెన్ ఎవర్ దే లైక్. రాత్రి 1 గంటకి మెలకు రాగానే వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నాడు. ఇదేమిటో ఇప్పుడు వచ్చేటువంటి రూల్ లేదు కదా, అన్ని రూల్స్ ఎత్తేచ్చారు కదా. మాకేమి రూల్స్ లేవు ఇంకా, అంచేత వాళ్ళ ఇష్టం అంతే. Consequently, the person of the master, when he happened to be out and about, was a sight for the God to see. ఈ పిల్లలందరూ ఇలాగే ఎల్లాడుతూ ఉండడం, ఆయన వదలకుండా ఆయన మూర్తిని పట్టుకుని ఉండడం, అది చూడవలసిన దృశ్యం అనమాట. ఇట్ వాజ్ లైక్ ఏ క్రిస్టమస్ ట్రీ సరౌండెడ్ బై ఏ క్రౌడ్ ఆఫ్ లిటిల్ వన్స్, ఈచ్ ట్రయింగ్ ఫ్రెనటికల్లీ టు రీచ్ ఇట్ అండ్ గ్రాస్ at its inviting branches full of sparkling toys and novelties. క్రిస్టమస్ నాడు ఈ ఒక క్రిస్టమస్ ట్రీ పెడతారు చూడండి, దానికి చుట్టూ కొమ్మలు ఉంటాయి, దానికి పళ్ళు కడతారు, నక్షత్రాలు కడతారు, గ్రీటింగ్స్ గిఫ్ట్లు ఏమన్నా వస్తే చిన్న చిన్న అవన్నీ కట్టేస్తారు. చిన్న పిల్లలు దాని చుట్టూ చేరి అవన్నీ లాక్కోడానికి ట్రై చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, అలాగ అనిపించదండి బాగా చుట్టూ వీళ్ళందరూ తిరుగుతూ ఉంటే. But since this tree of knowledge, the master's person, had but only 4 branches, కదా, 2 చేతులు 2 కాళ్ళు, జ్ఞానవృక్షం అంట ఈయన శరీరాన్ని పోలుస్తున్నాడు అనమాట. అండ్ 20 టిగ్స్, అంటే చేతులు కొన్న వేళ్ళు కాళ్ళు కొన్న వేళ్ళు మొత్తం కలిపి 20. In the shape of hands, feet, fingers, the strain and pulls it had to bear against scores of hands grasping and pulling at it may well be imagined than written. నేను రాయలేను కానీ మీరు ఊహించుకొని మీకు వదిలేస్తున్నాను. ఆయన్ని ఎంత సతాయించేవారు వీళ్ళందరూ కదా. ఎంతమంది పిల్లలు ఈ ఆయన పట్టుకుని అల్లాడుతూ ఉంటే ఒక్క మనిషి ఎలా మేనేజ్ చేశాడు ఆయన. అఫ్ కోర్స్ దేర్ వర్ నో టాయ్స్ ఆర్ నావెల్టీస్ అబౌట్ ద మాస్టర్స్ పర్సన్. అయితే ఆయన చుట్టూ ఈ క్రిస్టియన్స్ ఉన్నట్టుగా గ్రీటింగ్ కార్డులు గిఫ్ట్ ఇవి ఆయన ఎక్కడ ఇస్తాడు, అవి ఏమీ లేవు అక్కడ. బట్ ఇన్ దేర్ ప్లేస్, కానీ ఆ వాటి బదులు అక్కడ ఉన్నవి ఏంటి, ఈ స్పార్క్లింగ్ బ్రౌన్ ఐస్, మెలమెల మెలమెల మెరిసిపోయేటువంటి వైభవోపేతమైనటువంటి ఆయన 2 కళ్ళు. హిజ్ రోజీ లిప్స్ పార్టెడ్ ఇన్ ఎ లవింగ్ స్మైల్ డిస్క్లోజింగ్ సమ్ ఆఫ్ ది పర్లీ టీత్. అలాగే ఆయన గులాబీ రంగు సహజంగా ఉన్నటువంటి ఆయన పెదాలు అవి విడినప్పుడు మంచి ముత్యాలు లాంటి ఆయన పళ్ళు కనపడుతూ ఉండేవి. అండ్ హిజ్ గోల్డెన్ అండ్ షైనింగ్ రింగ్లెట్, ఎంత బంగారు రంగులో మెరిసిపోయేటువంటి ఆయన శిరోజాలు. అండ్ అబవ్ ఆల్ హిజ్ జీనియల్ టెంపర్ వర్ ఎనఫ్ టు మ్యాడెన్ దెమ్ విత్ జాయ్. అన్నిటికంటే మించి ఆయన వీళ్ళని సాకేటువంటి తీరు ఆనందంగా ప్రేమగా లాలిస్తూ ఇవి చాలా వాళ్ళని పిచ్చోళ్ళు చేసేయడానికి. అండ్ సచ్ ఆన్స్లాట్ and his person by the boys were so frequent that the master was often seen playing a sort of a game of hide and seek with them. తట్టుకోవడం కష్టం అయిపోయేదట ఆయనకి. అయిపోయినప్పుడు దబ్బుకుని పారిపోయి దాక్కునేవారు. నేను ఎక్కడ దాక్కున్నానో కనిపెట్టండి అనేవారు. కనీసం కొంత దూరంగా వెళ్ళొచ్చు అని వెళుతూ అలాగే దాగుడు మూతలు ఆడుతూ వీళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. వైల్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అదర్ ఇన్ ది సరౌండింగ్స్ ఆఫ్ ది మెహరాశ్రమ్. ఆ చెట్టు వెనకాల, ఆ బిల్డింగ్ వెనకాల అలా పరిగెడుతూ ఆయన దాక్కుంటూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా పరిగెట్టి వెతుకుతూ ఉండేవారు. వీళ్ళు కళ్ళు మూసుకుని నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వెతకాలనేవారు, తప్పించుకు వెళ్ళిపోయేవారు అనమాట. ఈవెన్ దో
The flow of love between Baba and the boys continued. The tenor of the experience was very different from what it had been before. ఇక్కడ కూడా ఆ ప్రేమ బాంధవ్యం కనపడుతుంది మనకి, కానీ ఇది వేరే పూర్తిగా భిన్నమైనటువంటి శైలి మెహరాబాద్తో పోలిస్తే. No longer were Premashram boys weeping uncontrollably and experiencing transport to the higher plane. మెహరాబాద్లో జరిగినట్టుగా ఒక్క పెట్టున ఏడవడం అది లేదు, అలాగే భూమికల్లో గడిపోవడం అదేమి లేదు. ఈవెన్ చోటా బాబా, హూ కంటిన్యూడ్ టు బి డిస్టింగ్విష్డ్ బై హిస్ కఫనీ robe and whom Baba installed in a seat next to his own, became more and more stabilized and normalized in his state as time went on. చోటా బాబా కూడా మెహరాబాద్లో ఉన్నప్పుడైతే అతని పరిస్థితి అంతా చాలా భిన్నంగా ఉండేది. పెద్ద కఫ్ని పొడవు గౌను వేసారు ప్రత్యేకంగా అతనికి, రాజారాంకి. తన సీటు పక్కనే ఆసనం వేయించారు అతనికి. అవి ఏమి లేవు ఇప్పుడు. వాడు మిగిలిన పిల్లలతో మామూలుగా ఆడుకుంటున్నాడు ఇప్పుడు. ఇన్స్టెడ్ ఆఫ్ ద ఓవర్ పవరింగ్ ఆఫ్ లవ్, ద క్యారెక్టరిస్టిక్ కీనోట్ ఆఫ్ ద టోకా ఆశ్రమ్ వాజ్ మెడిటేషన్. ప్రేమాతిశయానికి బదులు ఇక్కడ మెడిటేషన్. మెడిటేషన్ అంటే మామూలు ధ్యానం చేయడం కాదు, చింతనలో మునిగి ఉండడం అన్నమాట. And 1st July, Baba gave the boys the order to meditate each morning at 6 a.m. for 45 minutes and again for half an hour in the late afternoon. ఆ రోజుల్లో బాబా ఉదయం 6 గంటల నుంచి 45 నిమిషాల పాటు ధ్యానం చేయాలన్నారు. అలాగే బాగా సాయంత్రం 4 గంటలకి అప్పుడు కూడా ఒక అరగంట చేయాలన్నారు. Even Meredith Star, who arrived in Toka at the end of June, was given guidance in meditation and spent much of his time in the ashram in that practice. జూను చివరికి మెరిడిత్ స్టార్ ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు. చెల్లకూమ్, డెవన్షైర్, మనం ఒకసారి వెనక్కి గుర్తు చేసుకుంటే ఈస్ట్ చెల్లకూమ్ అనే ప్రాంతంలో, డెవన్షైర్ ప్రాంతంలో అతను ఆశ్రమాన్ని నడుపుతూ ఉండేవాడు. బాబాకు తొలి పాశ్చాత్య కనెక్షన్ ఇతనితోటే. అతను తన భార్య మార్గరెట్ స్టార్ని తీసుకొని వచ్చాడు. వచ్చి అతను మెడిటేషన్ అంటే గొప్ప సరదా, బహుశా అతని కోసమే పెట్టారేమో. అతను చూసి చాలా సంబరపడిపోయాడు. ఓహో, మేము చేసి మెడిటేషన్ ఈయన కూడా చేస్తున్నాడు. అక్కడ బాబా మెడిటేషన్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఇవన్నీ అతనికి నేర్పారు. అతనికి ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.